హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 42 క్వాంట్ సొల్యూషన్ చూద్దామండి. సెషన్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కనుక ఈ ఎగ్జామ్స్ని ఆన్లైన్లో రాయాలనుకుంటే మీకు 40 మాక్ ఎగ్జామ్స్ మీకు 999 రూపీస్కి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిజల్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే మీరు 299కి ప్రిలిమ్స్ వరకు మీకు అన్లిమిటెడ్ టెస్ట్ ఉంటాయండి. అండ్ ప్రిలిమ్స్లో 1 మంత్ ముందు మీకు డైలీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ కోర్స్ డీటెయిల్స్ గురించి కనుక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే ఈ 2 నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇదనేది మనకి వచ్చిన అవార్డు అండి. ఇన్స్టిట్యూట్స్కి ఆన్లైన్లో మనకి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చింది క్లాస్ బేస్ నుండి. దానికి సంబంధించిన పిక్ ఇది. ఒకవేళ మీరు ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్సీ గ్రూప్ డి వీటిలో మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా మీరు ఈచ్ ఎగ్జామ్ మీకు 200 రూపీస్తో మీరు 40 మాక్ ఎగ్జామ్స్ పర్చేజ్ చేయొచ్చండి. అంటే మీకు ఎంత పడుతుంది? 5 రూపీస్కి ఒక మాక్ ఎగ్జామ్ రాయొచ్చు. మీరు 5 రూపీస్తో ఒక మాక్ ఎగ్జామ్ రాసి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు వినొచ్చు. రైట్. ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మీరు గూగుల్ ప్లేలో ఐరైజ్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు సరిపోతుందండి. సో క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇన్ విచ్ ఫుల్ మార్క్స్ వర్ 2500, A got 10% less than B, B got 25% less than C, and C got 20% less than D. If A got 540, then what percent of the full marks was obtained D? ఒక పరీక్షలో మొత్తం మార్కులు 2500. ఏ అనే వ్యక్తి B కంటే 10% తక్కువ, B అనే వ్యక్తి C కంటే 25% తక్కువ, C అనే వ్యక్తి D కంటే 20% తక్కువ మార్కులు సాధించారు. A యొక్క మార్కులు 540 అయినా మొత్తంలో డి సాధించిన మార్కుల శాతం ఎంత? ఇక్కడ చూడండి, ఏకి బి కన్నా ఎంత తక్కువ వచ్చిందండి? ఏబి కదా. మీకు మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు, ఏబిసిడి. ఏకి బి కన్నా 10% తక్కువ వచ్చిందా? అంటే బికి కనుక 10 వస్తే ఏకి 9 రావాలంతేనా? 10% అంటే 1/10 కదండి. అంటే 1 తక్కువ రావడం. బికి 10 వస్తే ఏకి 9 రావాలి. మీరు ఇవి స్పీడ్గా రాసుకోగలగాలండి. మీది ఇక్కడ 100 రాసుకొని 90 రాసుకొని 0 క్యాన్సిల్ చేసి 9, 10 ఇవన్నీ వద్దు మనకి. రైట్. బీ got 25% లెస్ దెన్ సి. బీకి సి కన్నా ఎంత తక్కువ వచ్చిందంటే 25%. అంటే సికి కనుక 4 వస్తే ఈయనకి 3 రావాలి. మీరు 25% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/4 కదా. అంటే 4 ఈయనకు వస్తే 1 తక్కువ రావాలి ఈయనకి. రైట్. అండ్ సి got 20% లెస్ దెన్ డి. 20% అంటే ఫ్రాక్షన్లో రాస్తే 5 కదా. అంటే డీకి 5 వస్తే ఈయనకి 4 రావాలి. 1 తక్కువ కదా. 20% అంటే 1/5 తక్కువ. ఈయనకి 5 వస్తే 1 తక్కువ ఈయనకి. రైట్. ఇక్కడ చూడండి, మీరు రేషియోస్ అనేవి రేషియోలాగా కన్వర్ట్ చేసుకుంటే ఇవన్నీ మీకు సేమ్ ఉండాలండి. సేమ్ ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. ఇక్కడ 10 ఉంది, 3 ఉంది కదా. బీకి ఇలా 10, 3 ఉండొద్దండి. సేమ్ ఉండాలి కదా బీకి వచ్చిన స్కోరు. సో దీన్ని మీరు ఇంటూ 3 చేసి దీన్ని ఇంటూ 10 చేస్తే అనుకోండి 30 అయిపోతుందా? సో ఇక్కడ ఇంటూ చేసినారు కాబట్టి 3. సో 9 3 27, ఇది 30 అవుతుంది. ఇక్కడ ఇంటూ 10 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 10 చేయాలి మీరు. సో 3:4 రేషియో మెయింటైన్ అవ్వాలి కదా మీకు. 30 అయితే ఎంత అవ్వాలి? సికి 40 అవ్వాలి. ఇక్కడ ఇది 10 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 10 అవ్వాలి. 40 అయింది కాబట్టి ఇది 50 అవ్వాలి. ఏకి ఎంత స్కోర్ వచ్చిందండి? 27 వచ్చిందా? ఏకి వచ్చిన స్కోర్ ఎంత అన్నారు క్వశ్చన్లో మీకు? ఏకి 540 వచ్చింది అన్నారు. 27 అనేది 540 అయితే డీకి ఎంత రావాలి? 50 అనేది ఎంత? 27 డబల్ అయింది కాబట్టి 50 డబల్ అంటే ఒక 0. అంటే బీకి ఎంత స్కోర్ వచ్చిందండి? 1000 వచ్చింది. బీకి 1000 వచ్చింది. టోటల్ ఏమో 2500 స్కోరు. ఫ్రాక్షన్ చెప్పండి. 2/5 కదా ఇది. 2/5 అంటే మీకు ఎంత? 40%. రైట్. ఎక్కడ ఉంది మీకు ఆప్షన్లో? ఈజీ క్వశ్చన్ కదా మీకు ఫస్ట్ క్వశ్చన్. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 68% వాటర్ అండ్ డ్రై ఫ్రూట్ కంటైన్స్ 20% వాటర్. హౌ మచ్ డ్రై ఫ్రూట్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ 100 kg ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్? తాజా పండ్లు 65% నీరు మరియు ఎండు పండ్లు 20% నీరు కలిగి ఉన్నాయి. 100 kgల తాజా పండ్ల నుండి ఎన్ని కేజీల ఎండు పండ్లు వస్తాయి? ఓకే. ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఉందనుకోండి, ఎలా తయారు చేస్తారండి? గ్రేప్స్ నుండి తయారు చేస్తారు కదా. అంటే గ్రేప్స్లో ఉన్న వాటర్ కనుక ఎవాపరేట్ అయిపోయింది అనుకోండి, మీకు డ్రై ఫ్రూట్ కిస్మిస్ ఫామ్ అవుతుంది. అంటే మీకు గ్రేప్స్లో ఏముంటుందండి? పల్ప్ ఉంటుంది అండ్ వాటర్ ఉంటుంది, రెండే కదా. గ్రేప్స్లో ఉండేటి మీకు కొంచెం గుజ్జు ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఆ వాటర్ వెళ్ళిపోతే మిగిలిన గుజ్జు అంతా మీకు ఏంట కన్వర్ట్ అవుతుంది? కిస్మిస్లో కన్వర్ట్ అవుతుంది కదా. సో మీకు గ్రేప్లో
నుండి వాటర్ కనుక వెళ్ళిపోయి కిస్మిస్ తయారవుతుందంటే కిస్మిస్లో వాటర్ ఉండదు, అంతే కదా సింపుల్ మీనింగ్. అంటే గ్రేప్లో ఎంత గుజ్జు ఉంటుందో కిస్మిస్లో కూడా అంతే గుజ్జు ఉండాలి కదా. పల్ప్ కంటెంట్ అయితే మీకు ఎక్కడ చేంజ్ అవ్వదు కదా. గ్రేప్లో ఎంత పల్ప్ ఉందో అదే కిస్మిస్లోకి వస్తుంది. గ్రేప్స్లో ఉన్న వాటర్ అనేది మీకు ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ రెండిట్లో మీకు కంపేర్ చేస్తే పల్ప్ సేమ్ ఉండాలి, అంతే కదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కేజెస్ ఆఫ్ గ్రేప్ ఫ్రెష్ ఫ్రూట్ తీసుకున్నారనుకోండి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్స్ కేజెస్ తీసుకున్నారనుకోండి, ఓకే. డ్రై ఫ్రూట్ ఒక వై కేజెస్ వస్తుందని అనుకున్నారనుకోండి. ఎక్స్ కేజెస్ ఫ్రెష్ ఫ్రూట్ నుండి వై కేజెస్ డ్రై ఫ్రూట్స్ వస్తే ఎక్స్ కేజెస్ ఫ్రెష్ ఫ్రూట్లో పల్ప్ సేమ్ ఉండాలి కాబట్టి పల్ప్ దీంట్లో ఎంత పర్సెంట్ ఉందండి? 68% వాటర్ అంటే మిగిలిన 32% ఏముండాలి? పల్పే కదా. సో ఎక్స్లో 32% అనేది డ్రై ఫ్రూట్ మీకు వై కేజెస్ వచ్చిందనుకోండి, వై కేజెస్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్లో 20% వాటర్ ఉంటుందంటే 80% ఏముండాలి? పల్ప్ ఉండాలి. వాటర్ 20 వెళ్ళిపోతే 80 పల్ప్ ఉండాలి కదా. దీంట్లో 80%. ఈ రెండు మీకు ఈక్వల్ అవ్వాలండి. ఇది 16 2 టైమ్స్, 16 5 టైమ్స్. సో ఎక్స్ బై వై ఈక్వల్ ఎంత వచ్చిందండి? 5/2 వచ్చింది. అంటే మీ దగ్గర 5 పార్ట్స్ కనుక ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటే మీకు 2 పార్ట్స్ డ్రై ఫ్రూట్స్ వస్తాయన్నట్టు మీనింగ్. అంటే 5 కేజెస్ కనుక మీ దగ్గర ఫ్రెష్ ఫ్రూట్ ఉందనుకోండి, దాని నుండి మీరు 2 కేజెస్ డ్రై ఫ్రూట్ తయారవుతుంది. అంటే దాంట్లో ఉన్న వాటర్ 3 కేజెస్ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుందని దాని మీనింగ్. ఇప్పుడు మీ దగ్గర ఫ్రెష్ ఫ్రూట్ ఎంత ఉందండి? 100 కేజీ ఉందా? అంటే 5 పార్ట్స్ వాల్యూ 100 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? ఇంటూ 20 అయింది కాబట్టి ఇంటూ 20 అవుతే 40 కేజెస్. అదే 100 కేజీల తాజా పండ్ల నుండి 40 కేజీల ఎండు పండ్లు వస్తాయి మీకు. Question number 3. X's income is 75% of Y's income and X's expenditure is 80% of Y's expenditure. If X's income is 90% of Y's expenditure, then find the ratio of X saving to Y's savings. X ఆదాయం Y ఆదాయంలో 70% మరియు X ఖర్చు Y ఖర్చులో 80%. X ఆదాయం Y ఖర్చులో 90% అయితే ఎక్స్ పొదుపుకు వై పొదుపుకు మధ్య నిష్పత్తి ఎంత? ఇప్పుడు ఎక్స్ గురించి వై గురించి మీకు ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్ ఇవన్నీ కదా మీకు మాట్లాడింది క్వశ్చన్లో. ఎక్స్ ఇన్కమ్ ఈ 75% ఆఫ్ వైస్ ఇన్కమ్. 75% అంటే ఫ్రాక్షన్లో 3/4 కదా. అంటే వై కనుక 4 అయితే ఎక్స్ ఇన్కమ్ 3 అవ్వాలి. ఓకే. ఎక్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ 80% ఆఫ్ వైస్ ఎక్స్పెండిచర్. 80% అంటే ఫ్రాక్షన్లో రాస్తే 4/5. అంటే వై కనుక 5 రూపీస్ ఖర్చు చేస్తే ఎక్స్ 4 రూపీస్ ఖర్చు చేయాలి. ఇంకేమన్నారు? ఎక్స్ ఇన్కమ్ ఈజ్ 90% ఆఫ్ వైస్ ఇన్కమ్. వైస్ ఎక్స్పెండిచర్. ఎక్స్ ఇన్కమ్ అంటే ఇదే పార్ట్ కదండి. ఎక్స్ ఇన్కమ్ అనేది వై ఎక్స్పెండిచర్లో 90% అంట. ఇది 3/5 అంటే ఎంత ఉందండి? ఎక్స్ ఇది 3/5 చేస్తే 60% వస్తుందా? కానీ క్వశ్చన్లో ఎంత అన్నారు మీకు? 90% అన్నారు. అంటే ఇక్కడ కనుక 9 నుండి ఇక్కడ 10 ఉంటే మీకు సరిపోతుంది, అంతే కదా. ఎక్స్ ఇన్కమ్ ఇక్కడ 9 నుండి ఇక్కడ 10 ఉంటే సరిపోతుంది. అలా కావాలంటే ఏం చేసుకోవాలి చెప్పండి? ఇక్కడ 9 కావాలి, ఇక్కడ 10 కావాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇది 9 కావాలనుకోండి, దీన్ని ఇంటూ 3 చేయండి. ఇక్కడ ఇంటూ 3 చేస్తే సరిపోతుందా? ఇది 9 12 అయింది. రేషియో మీకు 3:4 ఉండాలి. 3 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 3:4 రేషియో ఉంటుంది. దీన్ని ఇంటూ 2 చేయండి, సరిపోయింది చూడండి. ఇది 8:10 అంటే మళ్ళీ మీకు 4:5 వస్తుంది. 9:12 అంటే మళ్ళీ అంతే వస్తుంది. ఇన్కమ్ ఏమో 9 ఉంది, ఎక్స్పెండిచర్ ఏమో 8 ఉంది, సేవింగ్ 1 వస్తుంది. ఇన్కమ్ ఏమో 12 ఉంది, ఎక్స్పెండిచర్ 10 ఉంది, సేవింగ్ 2 వస్తుంది. 12 - 10 అంటే ఇది కదా. సో సేవింగ్ రేషియో ఎంత అండి? 1:2. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. హౌ మెనీ స్క్వేర్ టైల్స్ of each side 4 decimeter will be required to cover the floor of a room 8 meter long and 6 meter broad. ఓకే, సేమ్ ఏరియా క్వశ్చన్ కదండి. మీ దగ్గర మొత్తం ఏరియా ఎంత ఉంది చెప్పండి? ప్రతి భుజం 4 డెసిమీటర్లు కలిగిన చతురస్రాకారపు టైల్స్ను 8 మీటర్ల పొడవు 6 మీటర్ల వెడల్పు కలిగిన గదిలో ఎన్ని అవసరం? సో ఫస్ట్ మీకు ఆ ఫ్లోర్ ఏరియా చెప్పండి. ఇది 8 మీటర్స్, ఇది 4 మీటర్స్ కదా. 8 మీటర్స్ అంటే 800 సెంటీమీటర్స్ అండి. నేను అన్నింటినీ సెంటీమీటర్స్లో రాస్తున్నా చూడండి. ఇంటూ 600 సెంటీమీటర్స్. ఇది మీకు ఫ్లోర్ ఏరియా. ఇంత ఏరియా ఉందా? ఫ్లోర్ ఏరియా బై టైల్ ఏరియా చేస్తే మీకు నెంబర్ ఆఫ్ టైల్స్ వస్తాయి, అంతే కదా.
నెంబర్ ఆఫ్ టైల్స్కి ఇదే. సో టైల్ ఏరియా చెప్పండి, 4 డెసిమీటర్. 1 డెసిమీటర్ అంటే 10 సెంటీమీటర్స్ అన్నట్టు. మీటర్లో 1/10 పార్ట్ అన్నట్టు అండి. డెసిమీటర్ అంటే మీటర్లో 1/10 పార్ట్. సో 10 సెంటీమీటర్స్ అన్నట్టు. సో 4 డెసిమీటర్స్ అంటే ఎంత? 40 సెంటీమీటర్స్. సో 4 డెసిమీటర్ అంటే 40 సెంటీమీటర్స్ అన్నట్టు. సో ఇప్పుడు స్క్వేర్ ఏరియా ఉంటుందండి, 40 × 40 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సెంటీమీటర్ ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, రైట్. ఇక్కడ ఉన్న 2 zeros తోటి ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, రైట్. 4 16, 16 80, 0 5. 5 × 6 ఎంత? 30. మొత్తం 300 టైల్స్ అవసరం అవుతాయండి మీకు. ఆప్షన్ డి. నెంబర్ 5 అండి. In the given figure, the diameter of the biggest semicircle is 56 cm and the radius of the smallest circle is 7 cm. The area of the shaded portion is. ఇచ్చిన పటంలో పెద్ద అర్ధగోళం యొక్క వ్యాసం 56 సెంటీమీటర్లు మరియు చిన్న వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం. ఓకే, ఇక్కడ ఈ సెమీ సర్కిల్ ఉందా మీకు? దీంట్లో 2 సెమీ సర్కిల్, ఒక సర్కిల్ ఉందా? ఈ షేడెడ్ ఏరియా కనుక్కోమన్నారండి. షేడెడ్ ఏరియా అంటే మీకు మొత్తం మీద ఒక సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, అన్ని సర్కిల్స్ ఏరియానే కదా. మీకు ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ మీద దీన్ని ఆన్సర్ ఎలా చేస్తారు చూడండి. సెమీ సర్కిల్ ఏరియా. సెమీ సర్కిల్ ఏరియా అంటే ఈ మొత్తమా? ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం సెమీ సర్కిల్, బిగ్గర్ సెమీ సర్కిల్, బిగ్గర్ సెమీ సర్కిల్ ఏరియా. దీని నుండి కనుక ఈ మొత్తం ఏరియా నుండి ఈ మూడిటి ఏరియా తీసేస్తే మిగిలింది వస్తుందా మీకు? అంటే ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్ అంటే ఇది పెద్ద సర్కిల్ అవుతుందా? ఈ సర్కిల్ ఏరియా మైనస్ ఈ సర్కిల్ ఏరియా చేస్తే సరిపోతుంది కదా. బిగ్గర్ సెమీ సర్కిల్ ఏరియా నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ని కనుక మీరు ఒక సర్కిల్ నేమ్ కనుక ఎక్స్ ఇచ్చినారనుకోండి, దీనికి ఒక వై అనుకున్నారనుకోండి, దీనికి ఒక జెడ్ అనుకున్నారనుకోండి, ఈ XYZ ఏరియాస్ మైనస్ చేస్తే సరిపోతుంది కదా. ఏరియాస్ ఆఫ్ X, Y, Z. ఈ మొత్తం ఏరియా నుండి ఈ 3 పార్ట్ల ఏరియాలు మైనస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మీకు సర్కిల్ ఏరియాకి ఫార్ములా ఏముంటుందంటే πr² కదా. పై అంటే 22/7 కదా. సో మీ ఆన్సర్ 11 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి. ఇది మీకు 11 మల్టిపుల్ చూడండి ఒకసారి, ఇది కాదు కదా. సో ఇది ఆన్సర్ అవ్వాలి. ఇది 11 మల్టిపులా? కాదు. 11 మల్టిపుల్ అంటే ఈ రెండింటి సమ్ము దీనికి ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ రెండింటి సమ్ముకి మీకు 11 మల్టిపుల్కి డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కదండి. ఇలా మీకు 4 నంబర్స్ ఉంటే ఈ రెండింటి సమ్ చేసి డిఫరెన్స్ మీకు 0 రావాలి. ఇక్కడ 3 డిజిట్స్ ఉంటే ఈ రెండింటి సమ్ము దీని డిఫరెన్స్ 0 రావాలి, అంతే కదా. ఇక్కడ చూడండి 2 + 4 6, 6 - 6 0, 0 + 7 7, 7 - 7 0. సో ఇది మీకు ఆన్సర్ అవ్వచ్చు, ఇది మీకు ఆన్సర్ అవ్వచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. ఒకటి 2 ఆప్షన్లు అయితే మీకు ఎలిమినేట్ అయిపోయినాయి. సరే చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే బిగ్గెస్ట్ ఏరియా నుండి, బిగ్గెస్ట్ సెమీ సర్కిల్ ఏరియా నుండి ఈ 3ని మైనస్ చేద్దాం. చూడండి, చేసే ముందు మీకు ఒక విషయం తెలవాలండి. రేడియస్కి ఏరియాకి రిలేషన్షిప్ ఇప్పటివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. రేడియస్ కనుక 7 అయితే ఏరియా మీకు 154 అవ్వాలి. రేడియస్ కనుక 2 టైమ్స్ అయిందనుకోండి, అంటే 7 × 2 అయిందనుకోండి, ఏరియా 154 × దీనికి స్క్వేర్ టైమ్స్ అవుతుంది, అంటే 2² అవుతుంది. రేడియస్ 7 ఉంటే 154, రేడియస్ డబల్ అయితే ఏరియా దీనికి స్క్వేర్ అంటే 4 టైమ్స్ అవుతుంది. రేడియస్ కనుక 3 టైమ్స్ అయిందనుకోండి, ఏరియా మీకు 154 × 3 స్క్వేర్ టైమ్స్ అవుతుంది. ఇది మీకు కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలండి, ఇది సెమీ సర్కిల్ ఏరియా. సెమీ సర్కిల్లో డయామీటర్ ఎంత అన్నారండి? డయామీటర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెమీ సర్కిల్ 56. డయామీటర్ 56 అంటే దీని రేడియస్ ఇక్కడ నుండి ఇక్కడికి 28 అవ్వాలా? 28. ఓకే, ఫస్ట్ మనము రేడియస్ 28 ఉంటే సర్కిల్ ఏరియా ఎంత అవ్వాలండి? 7 × 3 అయితే 154 × 3² కదా. సో 154 ఇంటూ రేడియస్ 7 × 4 అయింది కాబట్టి 4² అంటే 16 అవ్వాలి నార్మల్గా సర్కిల్కి అయితే. ఇది మీకు సెమీ సర్కిలే ఉంది కాబట్టి హాఫ్ ఉంది కాబట్టి /2 అయితే సరిపోతుంది కదా. సో దీని మొత్తం ఏరియా 154/16 × 2. దీని నుండి మీరు ఏం మైనస్ చేయాలండి? ఇప్పుడు ఇదొక్క సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్, ఈ రెండింటిని కలిపి మీరు ఒక సర్కిల్ అనొచ్చా? సెమీ సర్కిల్ ప్లస్ సెమీ సర్కిల్ అనొచ్చా? ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి 28 అంటే మీకు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుందండి? 14 ఉంటుందా? అంటే ఈ రెండింటిని కలిపితే ఒక సర్కిల్ అవుతుంది. ఆ సర్కిల్ యొక్క రేడియస్ 14. సర్కిల్కి రేడియస్ 14 అయితే ఏరియా ఎంత అండి? 154 × 4 కదా. 154 × 4 ప్లస్
ఇప్పుడు ఈ సర్కిల్ ఏరియా, స్మాలర్ సర్కిల్కి రేడియస్ ఎంత అన్నారండి? 7 అన్నారు కదా, 7. రేడియస్ 7 అయితే ఏరియా ఎంత? 154. ఇప్పుడు చూడండి, ఇది 2 8 టైమ్స్ క్యాన్సల్ కదా, ఇది 154 × 8, ఇక్కడ 154 × 4 ఒకటి ఉంది, 154 ఒకటి ఉంది, అంటే ఇది 154 × 5 అన్నట్టు కదా. 154 × 8 మైనస్ 154 × 5 అంటే మీకు 154 × 3 రావాలి, అంతేనా? ఓకే. 150 × 3 అంటే 450, 4 మూల 12, 462. సో మీ ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఏ మ్యాన్ వాక్డ్ డయాగనల్లీ అక్రాస్ ఏ స్క్వేర్ లాట్. అప్రాక్సిమేట్లీ వాట్ వాజ్ ద పర్సెంట్ సేవ్డ్ బై నాట్ వాకింగ్ అలాంగ్ ద ఎడ్జెస్. ఒక వ్యక్తి చతురస్రాకార స్థలం కర్ణం వెంబడి నడిచాడు. అతను శీర్షాల వెంబడి నడవకుండా ఉండడం వలన ఎంత శాతం పొదుపోయింది? రైట్. ఇలా ఒక స్క్వేర్ ఉందనుకోండి, స్క్వేర్ సైడ్ కనుక ఎక్స్ అనుకుంటే డయాగనల్ ఎంత అవుతుందండి? √2x అవుతుంది. ఇప్పుడు డయాగనల్గా నడుస్తే అతని డిస్టెన్స్ ఎంత? √2x నడవాలి. కానీ ఒకవేళ అతను ఇలా సైడ్స్ వెంబడి నడుస్తే 2x డిస్టెన్స్ నడవాలి. దీనికన్నా ఇలా నడవడం వల్ల అతనికి ఎంత శాతం డిస్టెన్స్ తగ్గిందని క్వశ్చన్ అండి. మీరు పర్సెంటేజ్ ఇంక్రీజ్ చెప్పాలనుకుంటే రేషియో తీసుకుంటే మీరు ఈజీగా చెప్పొచ్చు అండి. అంటే రేషియో కనుక తీసుకున్నారనుకోండి, x క్యాన్సిల్ అవుతుంది. ఇది 2 అయితే ఇది ఎంత అండి? 1.4 అని రాసుకోవచ్చు సింపుల్గా, మీరు అర్థం కావాలంటే. √2 అంటే 1.4 సంథింగ్ ఉంటుంది కదా. సో దీనికన్నా ఎంత తక్కువ ఉందండి? 0.6 తక్కువ ఉంది 2 పైన, అంతే కదా. ఇది వెళ్ళిపోతే కింద 0 వస్తుంది, అంటే 3/10, అప్రాక్సిమేట్లీ 30%. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మనకి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద కాపర్ షీట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ కోన్ ఆఫ్ బేస్ రేడియస్ 30 సెంటీమీటర్స్ అండ్ హైట్ 40 సెంటీమీటర్. భూవ్యాసార్థం 30 సెంటీమీటర్లు మరియు ఎత్తు 40 సెంటీమీటర్లను ఒక శంకును ఏర్పరచడానికి కాపర్ రేకు వైశాల్యం ఎంత? మీరు ఒక కోన్ తయారు చేయాలి, దాని బేస్ 30 ఉంది, ఇది 40 ఉంది, ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి స్లాంట్ హైట్ 50, 30 40 50 మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ కదా. కోన్ కావాలంటే ఎంత షీట్ కావాలంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కదండి. మీరు కోన్ని ఒక షీట్ని కనుక ఫామ్ చేస్తే, ఒక షీట్ని కోన్ లాగా ఫామ్ చేస్తే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పార్ట్లోనే కదా మీకు అది షీట్ ఉండేది. సో మీకు ఎంత షీట్ కావాలంటే దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అండి. సో దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఎంత? πRL 22/7, R అంటే 30, L అంటే స్లాంట్ హైట్ 50. సో 3×15, 22 × 15 అంటే ఎంత అండి? 22 × 15 అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే 22కి ఒక హాఫ్ యాడ్ చేసి 0 పెట్టుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 22 × 15 కదా, సింపుల్గా మీరు ఏం ఆలోచించొద్దు. 22కి హాఫ్ యాడ్ చేస్తే ఎంత? 11 అంటే 33 పక్కన ఒక 0 పెట్టుకోండి. సరే ఇంకోటి చెప్తా చూడండి. 16 × 15 అన్నారు అనుకోండి, ఎవరన్నా స్పీడ్గా చెప్పమంటే 16కి హాఫ్ యాడ్ చేస్తే ఎంత? 8 అంటే 24 ఒక 0. మీకు 28 అనుకోండి, 28కి హాఫ్ యాడ్ చేస్తే ఎంత? 42 0. 28 × 15 అంటే 420. మీరు 15 × 8 చేసి 15 × 2 చేసి అంత చేయాల్సిన అవసరం ఏం లేదండి. మీకు ఏదైనా నెంబర్కి × 15 చేయాల్సి వస్తే దానికి హాఫ్ యాడ్ చేయండి. అంటే 28కి 14 యాడ్ చేస్తే ఎంత? 15. సో 28కి 14 యాడ్ చేస్తే 42, పక్కన ఒక 0 పెట్టేసుకోండి. సింపుల్గా మీరు 72 × 15 అన్నారు అనుకోండి ఎవరన్నా, 72 × 15 అంటే 72కి హాఫ్ ఎంత? 36. 72కి 36 యాడ్ చేస్తే ఎంత? 1080. ఇది మీకు క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. రైట్, మన క్వశ్చన్లోకి వద్దాం ఇప్పుడు చూడండి. సో 330 ఇది అవుతుంది, ముందు 2 0 ఉన్నాయి కాబట్టి 2 0/7. సో 7 4 28, 5. సో 4 7తో మీ ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఉంది ఆప్షన్ ఏ. నన్ ఆఫ్ దిస్ కూడా ఉంది కాబట్టి కొంచెం చేయాలండి. సో ఇక్కడ 1 వస్తుంది, 7 1 4 7 1 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 3 వస్తుంది, 4 7 1 4. ఓకే, దగ్గరకు వచ్చింది కాబట్టి మనం ఇది మార్క్ చేయవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఏ టౌన్ హ్యావింగ్ టీనేజర్స్ ఆఫ్ 5000 రిక్వైర్స్ 150 liters of water per head. It has a tank measuring 20 meter, 115 meter, 5 meter. The water of this tank will sufficient for how many days? ఒక పట్టణంలో బాలురు మరియు బాలికలు 5000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 150 లీటర్ల నీరు అవసరం. ఒక ట్యాంకు 20/15/5 మీటర్ల కొలతలు కలిగి ఉన్న అందులో నీరు ఎన్ని రోజులకు సరిపోవును? ఓకే,
ఇప్పుడు మీకు 5000 మెంబర్స్ ఉన్నారండి టోటల్ బాయ్స్ అని కలిపి. వీళ్ళకి 150 లీటర్స్ కావాలంటే వీళ్ళకి ఇన్ని లీటర్స్ కావాలి పర్ డే, ఒక్క రోజుకి ఇన్ని లీటర్లు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డేస్కి కనుక సరిపోతుంది అనుకోండి, వాళ్ళకి మొత్తం ఇంత లీటర్స్ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు ట్యాంక్ మెజర్మెంట్ ఎంత ఉందండి? ట్యాంక్ మెజర్మెంట్ 20 × 15 × 5 ఇంటూ మీటర్ క్యూబ్ ఉంది మీకు. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అండి. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు మీకు 1000 లీటర్స్. సో మీటర్ క్యూబ్ ప్లేస్లో నేను 1000 లీటర్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ లీటర్లో ఉంది, ఇక్కడ కూడా మీకు లీటర్లో ఉండాలి. మెజర్మెంట్స్ 2 సైడ్స్ సేమ్ ఉండాలి కదా. సో ఇంత లీటర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంది, రోజుకి ఇన్ని లీటర్లు కావాలి, అలా ఎన్ని రోజులకు సరిపోతుంది. ఇంటూ ఎక్స్ చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. చూడండి 1000 5 టైమ్స్, ఓకే, 15 10 టైమ్స్, అంతే కదా, 15 10 టైమ్స్. సో 20 × 5 ఎంత? 100, 5 × 10 50. 100/50 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 డేస్. సో 2 డేస్కి సరిపోతుంది అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 9. ఏ సాలిడ్ క్యూబాయిడ్ హ్యాస్ డైమెన్షన్స్ 14/18/24. A hemisphere of radius 3.5 cm is cut from the center of each face of cuboid. What is the total surface area of the remaining solid? ఒక దీర్ఘఘనం భుజాలు 14/18/24 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక అర్ధగోళాన్ని ప్రతి ఒక్క వైపు నుండి కత్తిరిస్తే మిగిలిన దీర్ఘఘన సంపూర్ణతల వైశాల్యం ఎంత? ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం కావాలండి. చూడండి, మీ దగ్గర ఒక క్యూబాయిడ్ ఉంది. క్యూబాయిడ్ ఇలాగే ఉంటుంది కదా మీ దగ్గర. ఇలా ఒక క్యూబాయిడ్ ఉందనుకోండి. క్యూబాయిడ్ ఉందా? ఈ క్యూబాయిడ్కి 14, ఇది 14 అనుకోండి, ఇది 18 అనుకోండి, ఈ లెంత్. అండ్ హైట్ ఎంత అనుకుంటున్నారు? హైట్ 24 అన్నారు. ఇది మీకు మెజర్మెంట్ లేదు చూడండి, 14 లెంత్ ఎక్కువ ఉంది, 24 లెంత్ తక్కువ ఉంది, కానీ మీరు అజ్యూమ్ చేసుకోవడానికి మనకి ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు దీంట్లో నుండి మీరు ఏం చేయాలంటే ప్రతి వైపు నుండి, అంటే ఇది ఒక సైడ్, ఇప్పుడు మీకు ఎన్ని సైడ్లు ఉంటాయండి? 6 సైడ్స్ ఉంటాయి కదా క్యూబాయిడ్కి. 4 సైడ్స్ టాప్ బాటమ్, అంతే కదా. ఈ సైడ్ నుండి మీరు ఏం చేయాలంటే ఒక 3.5 సెంటీమీటర్స్ 3.5 సెంటీమీటర్ రేడియస్ తోటి ఒక హెమిస్పియర్ని ఇక్కడ నుండి కట్ చేయాలి. కట్ చేసినప్పుడు అన్ని సైడ్ల నుండి ఇలా హెమిస్పియర్స్ కట్ చేస్తే మీకు ఇలా ఒక హోల్ రూపంలో ఫామ్ అవుతుందా 6 సైడ్స్ నుండి. ఇవి తీసేసిన తర్వాత మిగిలిన క్యూబాయిడ్ ఉంటుంది కదా ఇట్లా హోల్స్తో, దాని యొక్క మీరు ఏం చేయాలంటే సంపూర్ణతల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు పెద్ద మ్యాథ్స్కి అవసరం లేదు, కానీ ఇమాజినేషన్ అవసరం అండి. ఏమవుతుందో చెప్పండి నాకు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ దీని టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక ఇలా తీయకుండా అడిగితే ఏమయ్యేది చెప్పండి. హెమిస్పియర్ కనుక తీసేయకుండా అడిగితే మీకు 2 టైమ్స్ ఆఫ్ క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుందండి? 2 × LB + BH + LH కదా, అంటే 14 × 18 ప్లస్ 18 × 24 ప్లస్ 24 × 14. ఇది టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా. దీని నుండి మైనస్, ఇప్పుడు దీని నుండి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి 6 ఈ మొత్తం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నుండి ఈ పార్ట్ ఉంటుందా, ఈ పైన ఈ సర్ఫేసు, ఈ పార్ట్ మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మీరు దేన్నైనా చూసినారనుకోండి మీ కళ్ళతో కనిపించాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక ఈ హెమిస్పియర్ కనుక రిమూవ్ చేయకపోయి ఉంటే మీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్యూబాయిడ్కి దయ్యేదా? హెమిస్పియర్ రిమూవ్ చేస్తున్నారు కాబట్టి ఈ పైన పోర్షన్ ఉండదు కదా, ఇది మీకు వెళ్ళిపోతుంది కదా, ఇది కట్ అయిపోతుంది కదా. కట్ అయిపోతుంది కాబట్టి దీని ఏరియా ఎంత ఉంటుంది చెప్పండి నాకు. ఇదంటే మీకు ఒక సర్కిల్ లాగా కట్ అవుతుంది కదా. మీకు ఇంతకుముందు క్వశ్చన్లోనే రేడియస్ 7 ఉంటే ఏరియా 154 అన్నమ్మా. సో రేడియస్ 7/2 అయిందంటే ఏరియా 154/4 అవ్వాలి. 2 అయిందంటే ఇక్కడ /4 అవ్వాలి. ఇంటూ 2 అయితే ఇంటూ 4 అవుతుంది, /2 అయితే /4 అవుతుంది కదా. ఇలాంటి మీకు ఎన్ని ఏరియాస్ మైనస్ చేయాలండి? ఇదొక సర్ఫేస్, ఇలాంటి 6 సర్ఫేసెస్ ఉంటాయి కదా మీకు కనిపించేవి, ఇలాంటివి 6 తగ్గిపోతాయి కదా. సో 154/4 ఇలాంటివి మీరు 6 మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఒకవేళ మీరు హెమిస్పియర్ కనుక తీయకపోయి ఉంటే క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఇదండి. దాని నుండి మీరు హెమిస్పియర్ కట్ చేస్తున్నారు కాబట్టి ఈ పార్ట్ ఈ 3.5 సర్కిల్ రేడియస్తో ఉన్న సర్కిల్ 6 సైడ్స్ నుండి మీకు వెళ్ళిపోతుంది కదా, అది మీకు ఉండదు. అది ఉండదు కాబట్టి దీని ఏరియా ఎంత అవుతుంది? 154/4 అవుతుంది. 154/4 ఇంటూ మీకు 6 సైడ్స్కి ఇంటూ 6 చేస్తే మీకు ఇంత ఏరియా మైనస్ అయిపోతుంది. కానీ
హెమిస్పియర్ తీసినప్పుడు ఈ క్యూబాయిడ్లో మీకు ఇలా లోపల ఒక షేప్ వస్తుందా, ఇలా లోపల నుండి కట్ అవుతుంది కదా హెమిస్పియర్ తీసినప్పుడు. మీకు ఈ పార్ట్ కనిపించదు కానీ ఈ పార్ట్ కనిపిస్తుంది కదా. మీరు ఒక క్యూబాయిడ్లో ఇలా హెమిస్పియర్ తీసేసిన తర్వాత చూస్తే ఈ లోపల పార్ట్ అనేది మీకు కళ్ళకి కనిపిస్తుంది కదండి. మీకు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు కళ్ళకి ఎంత అయితే కనిపిస్తుందో మీరు చూస్తే అదంతా మీ సర్ఫేస్ ఏరియానే. సింపుల్గా క్యూబాయిడ్ ఉన్నప్పుడు మీకు ఇంత కనిపిస్తుంది మీ కంటికి. దీని నుండి ఒక హెమిస్పియర్ తీసేస్తే ఈ పార్ట్లో ఈ 3.5 సెంటీమీటర్ రేడియస్ తోటి ఉన్న ఈ పార్ట్ కనిపించదు కానీ తీసేసిన తర్వాత ఈ పార్ట్ మీకు లోపల నుండి కనిపిస్తుందండి. ఇది ఏందండి, మీరు హెమిస్పియర్ కనుక తీసేస్తే హెమిస్పియర్కి ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. హెమిస్పియర్కి ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది కనిపిస్తుంది కదా. 6 సైడ్స్ మీకు ఇవి అడిషనల్ కనిపిస్తాయండి. సో మీరు 6 సైడ్స్కి ఈ ఏరియాని యాడ్ చేయాలి. ఇంతకుముందు మీ టోటల్ ఏరియా ఇది అయ్యేది, కానీ మీరు ఈ పార్ట్ కనిపించట్లేదు ఇప్పుడు కాబట్టి ఈ పార్ట్ని మీరు తీసేస్తున్నారు. ఇంతకుముందు ఈ లోపల పార్ట్ మీకు కనబడకపోయేది, ఇప్పుడు కనిపిస్తుంది కదా, దాన్ని మీరు యాడ్ చేయాలి. 6 టైమ్స్ ఆఫ్ 2πr², 2 ఇంటూ πr². πr² అంటే ఏంటండి? πr² అంటే ఇంతకుముందు ఇదే కదా, రేడియస్ 3.5 ఉంటే πr² ఏమవుతుంది, ఏరియానే కదా. సో 7/2 అయితే ఏరియా ఎంత అయింది? 154/4 అయిందా? 154/4. ఇది మీకు ఆన్సర్ అండి. ఇప్పుడు చూడండి, ఇది మీకు 2 ఇంటూ సంథింగ్, ఇది 2 ఇంటూ సంథింగ్ వచ్చింది, మైనస్ 154/6 ఇంటూ 4. సరే ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ చేసినారనుకోండి. సరే 6 12 ఉంది, 12 అంటే 4ని ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ చేసింది అనుకోండి. ఓకే, ఇది చెప్పండి నాకు. 2 77 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, ఇది 2 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 77 ఇంటూ 3, ఇది 77 ఇంటూ 6 అనుకోవచ్చు మీరు. ఈ 2ని ఇటు పంపిస్తే 77 ఇంటూ 6, 77 ఇంటూ 6 మైనస్ 77 ఇంటూ 3 అంటే ఇది 77 ఇంటూ 3 అవుతుందా? ఓకే, ఇక్కడ మీకు ఏదో ఒక వాల్యూ వస్తుంది సాల్వ్ చేస్తే. ఇదంతా రావాలి ఇక్కడ మీకు. 14 ఇంటూ 18 ప్లస్ 18 ఇంటూ 24 ప్లస్ 24 ఇంటూ 14, ఇదే కదండి. ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు, ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మీరు బ్లైండ్గా ఇవన్నీ మల్టిప్లై చేస్తూ వెళ్ళొద్దండి. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మీరు స్మార్ట్ అప్రోచ్ని వాడాలి. నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ 2 ఇంటూ సంథింగ్, ఇది 2 ఇంటూ సంథింగ్ అంటే ఏదైనా 2 ఇంటూ సంథింగ్ చేస్తే మీకు ఏమొస్తుందండి? ఈవెన్ నెంబర్ వస్తుందా? ఇది ఈవెన్ నెంబర్, మీకు ఇక్కడ వచ్చే వాల్యూ అంతా ఈవెన్ నెంబర్. 77 ఇంటూ 3 ఇది మీకు ఆడ్ నెంబరా? మీకు ఈవెన్ మైనస్ ఆడ్ అంటే ఆన్సర్ ఏం రావాలండి? ఆడ్ రావాలి. 4 మైనస్ 3 అంటే 1, 6 మైనస్ 3 అంటే 3, ఆడ్ నెంబర్ కదా. సో మీ ఆన్సర్ ఆడ్ రావాలి కాబట్టి ఇది మీకు ఆన్సర్ అవుతుందా చెప్పండి నాకు ఒకసారి. ఇది ఈవెన్ నెంబర్, ఇది మీ ఆన్సర్ అవుతుందా? కాదు. ఇది ఈవెన్ నెంబర్, ఇది మీ ఆన్సర్ అవుతుందా? కాదు. ఒకవేళ ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందనుకుంటే అది కూడా ఎలిమినేట్ చేసేసి నేను మిగిలిన ఆడ్ నెంబర్ ఏది ఉందో అదొకటే ఆన్సర్ పెట్టేది. ఎందుకంటే ఇక్కడ మీకు ఎక్కడ కూడా పాయింట్స్ కనిపిస్తలేవు కాబట్టి అప్రాక్సిమేషన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అయిపోయింది. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. మిగిలిన 2 ఆప్షన్స్కి మీకు యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. యూనిట్ డిజిట్ చెక్ చేయండి ఏముందో. సారీ, ఇక్కడ మీకు ప్లస్ వస్తుందండి. ఇది ఇక్కడ ఈవెన్ ప్లస్ ఆడ్ రావాలి. ఎందుకంటే 77 ప్లస్ 6 మైనస్ 77 ఇంటూ 3 అంటే ప్లస్ వస్తుంది కదా మీకు. ఓకే, యూనిట్ డిజిట్ చెప్పండి. 8 32, ఇక్కడ యూనిట్ డిజిట్ 2 వచ్చింది. ఇక్కడ ఎంత? 24 ఇంటూ 18 అంటే 8 32, మళ్ళీ యూనిట్ డిజిట్ 2 వచ్చింది. 4 16 వచ్చింది, అంతేనా? సో ఇక్కడ 10 ఇంటూ ఎంత ఉన్న 10 ఇంటూ సంథింగ్ అంటే మీకు యూనిట్ డిజిట్ ఇక్కడ 0 రావాలి. సో ఇప్పుడు మనం యూనిట్ డిజిట్ వాడుతున్నాం చూడండి. యూనిట్ డిజిట్ కనుక వాడితే ఇక్కడ యూనిట్ డిజిట్ 0 వచ్చింది, ఇక్కడ యూనిట్ డిజిట్ 1 వచ్చింది. సో యూనిట్ డిజిట్ మీకు ఆన్సర్లో 1 రావాలి. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. మీరు క్యాలిక్యులేట్ చేసి చూసినా కూడా మీకు అదే వస్తుందండి. సో మీరు చేస్తున్నప్పుడే, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేయగలగాలి, యూనిట్ డిజిట్లని, డివిజిబిలిటీ రూల్స్లని, ఇలా ఈవెన్ ఆడ్ కాన్సెప్ట్స్ని, 5 25 మల్టిపుల్స్, ఇవన్నీ మీకు షార్ట్ కట్స్ మీకు హెల్ప్ అవుతాయండి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు. క్వశ్చన్ నెంబర్ 10 అండి. ధోని స్కోర్డ్ 8000 runs in a certain number of innings. In the next 5 innings, he was out of form and hence could make only 85 runs. As a result, his average score reduced by 1 run. How many innings did he play in total? కొన్ని ఇన్నింగ్స్లలో కలిపి ధోని 8000 పరుగులు చేశాడు. తర్వాత 5 ఇన్నింగ్స్లలో 85 పరుగులు మాత్రమే చేశాడు. దానివల్ల అతని సగటు 1 పరుగు తగ్గింది. అతను ఆడిన మొత్తం ఇన్నింగ్స్ల సగటు ఎంత? ఇప్పుడు చూడండి, మీరు ధోని ఎన్ని రన్స్ చేసినాడండి? ఇంతకుముందు 8000 చేసినాడు కదా.
ఓకే, ఇంతకుముందు ఎన్ని మ్యాచెస్ చేసినాడో ఒక ఎక్స్ మ్యాచెస్ చేసినాడు అనుకోండి. ఓకే, ఇది ఇంతకుముందు యావరేజ్ కదా, యావరేజ్, ఇది ఎర్లియర్ యావరేజ్. ఓకే, ప్రజెంట్ ఎంత ఉందండి, 8,000కి ఒక +85 యాడ్ అయిందా, ఇప్పుడు x+5 x+5, ఇప్పుడు ఇది నవ్ యావరేజ్. ఇదే కదండి మీకు ఇచ్చింది. ఇంతకుముందు 8,000 రన్స్ ఉన్నాయి, ఒక నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడినాడు అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 5 మ్యాచెస్లలో 8,000 + 85 రన్స్ అయినాయి. ఇప్పుడు టోటల్ మ్యాచెస్ x+5 అయింది. ఇది ఇంతకుముందు యావరేజ్, ఇది ఇప్పటివరకు యావరేజ్ కదా. సో మీరు ఒకటి ఏం చేయాలంటే, మీరు ఆప్షన్ నుండి గెస్ చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఆప్షన్తో ఈజీగా చేయొచ్చు. హౌ మెనీ ఇన్నింగ్స్ డిడ్ హీ ప్లే ఇన్ టోటల్, అతను ఆడిన మొత్తం ఇన్నింగ్స్ల సగటు ఎంత. మొత్తం ఇన్నింగ్స్లు అంటే ఇక్కడ కదండి, అంటే ఇది 8,085 మొత్తం ఇన్నింగ్స్లు. ఓకే, ఇంతకుముందు 8,000 అంటే మొత్తం ఇన్నింగ్స్లో 8,085 కదా. ఇప్పుడు ఏ ఆప్షన్ దీన్ని ఈజీగా డివైడ్ చేస్తుందో చెక్ చేయాలండి. 8,085ని 160 డివైడ్ చేస్తుందా, అంటే యావరేజ్ మీకు సగటు, అతని సగటు ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు కన్నా ఇప్పుడు సగటు ఒకటి తగ్గాలి కదా. మీకు ఆన్సర్ అయితే పాయింట్లలో వచ్చే ఛాన్స్ లేదండి, ఎందుకంటే పాయింట్లలో వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా 1 డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మీరు 8,000/సంథింగ్ చేసి 8,085/5 చేస్తే డిఫరెన్స్ మీకు ఎగ్జాక్ట్గా 1 వస్తుంది అనుకోండి. ఈ రెండు మీకు పాయింట్లలో ఉండవు, ఇది కూడా పాయింట్లలో వచ్చి ఇది కూడా పాయింట్లలో వచ్చింది అనుకో, మీ ఆన్సర్ 1 రాదు అప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.34 - 3.34 ఇలా వచ్చే ఛాన్సెస్ మీకు నెగ్లిజిబుల్గా ఉంటాయి. మీకు డిఫరెన్స్, యావరేజ్ డిఫరెన్స్ 1 వచ్చింది అనుకోండి, 8,000 ఇంతకు ముందు కనుక నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ చేస్తే వచ్చే వాల్యూస్, ఈ వాల్యూస్ మీకు పర్ఫెక్ట్ ఇంటీజర్స్ అయి ఉండాలి. సో ఇప్పుడు టోటల్ 8,085 రన్స్ కదా, 8,085ని ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఏది డివైడ్ చేస్తుందో చూడండి మీరు. ఈ 170, 160 అయితే చేయండి, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా డివైడ్ చేయదు, ఎందుకంటే మీకు పాయింట్లలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇప్పుడు 165 నుండి కనుక మీరు 5 మైనస్ చేసినారనుకోండి, ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ 160 వస్తుందా, అంటే దీన్ని 160 చేయాలి, దీన్ని 165 పర్ఫెక్ట్గా డివైడ్ చేయాలి. చేస్తుందో లేదు చూడండి. 160 ఇది ఎన్ని టైమ్స్ చేస్తుంది, 50 టైమ్స్ చేస్తుంది, అంటే ఇది 49 టైమ్స్ చేయాలి మీకు. ఇప్పుడు యావరేజ్ 1 తక్కువ కదా, యావరేజ్ 1 తక్కువ అంటే 49 టైమ్స్ చేయాలి. 165 దీన్ని డివైడ్ చేస్తుందో లేదో చూడండి ఒకసారి. 165 అంటే ఎంత చెప్పండి, ఇది 11 మల్టిపుల్ అవ్వాలంటే మీకు 11 × 11 1 టైమ్స్ 11, ఇది 15 టైమ్స్ అవ్వాలి, 11 × 15 అవ్వాలి. చూడండి 11 మల్టిపుల్ అవుతుందా కాదు చూడండి. 8 5 ఎంత అండి, 13, అంతేనా. 5 0 సారీ 8, ఇక్కడ చూడండి 5 × 0 5 0 8 8 16, 16 - 5 అంటే 11, 11 మల్టిపుల్. సో మీకు ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను డైరెక్ట్గా ఆప్షన్ బి మార్క్ చేయొచ్చు. ఏం లేదండి, 8,085 అతను ఇప్పటివరకు చేసిన స్కోరు, మీకు ఇప్పటివరకు అతను ఆడిన ఇన్నింగ్స్లు అడిగినారు కాబట్టి 8,085ని మీకు ఏ ఆప్షన్ డివైడ్ చేస్తుందో చూడాలి. ఇంతకుముందు చేసిన స్కోర్ ఎంత, 8,000. 165 నుండి 5 మైనస్ చేస్తే ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ కదా. సో 8,000ని ఏ నెంబర్ 160 డివైడ్ చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి, వస్తే మీకు అదే ఆన్సర్. ఇది మీరు ఎక్కడ కూడా ఏం చేయలేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టిందా. ఒకవేళ నేను ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తుంటే డైరెక్ట్గా 8,085ని ఏ నెంబర్ డివైడ్ చేస్తుందో చెక్ చేసుకుంటాను, 8,000ని ఏ నెంబర్ డివైడ్ చేస్తుందో చెక్ చేస్తాను, అంటే -5 చేసిన తర్వాత ఏ డివైడ్ చేస్తుందో, ఆ రెండు దేనికి చేస్తుందో అదే మీ ఆన్సర్ అవుతుంది కదా. లేదంటే ఇప్పుడు మీకు మెథడ్ కావాలంటే ఎలా చేస్తారు చెప్పండి నాకు. ఇలా మీకు మెథడే కావాలనుకుంటే ఇది ఇంతకుముందు యావరేజ్, ఇది ప్రజెంట్ యావరేజ్. ప్రజెంట్ యావరేజ్ ఇంతకుముందు యావరేజ్ కన్నా ఒకటి తక్కువ, ఎర్లియర్ యావరేజ్ నుండి ఒకటి మైనస్ చేస్తే ప్రజెంట్ యావరేజ్, అంతేనా. 8,000/x - 1 = 8,085/x+5. ఇప్పుడు కనుక మీరు దీన్ని సాల్వ్ చేసుకున్నారనుకోండి, మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదో ఒకటి ఫామ్ అవుతుంది. సాల్వ్ చేస్తే మీకు x వాల్యూ వచ్చేస్తుంది ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే. కానీ ఇంత చేస్తారా మీరు, ఇంత చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడే మీరు టైం సేవ్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 11. The mean weight of 100 students in a class is 46. The mean weight of boys is 50 and girls is 40 kgs. Therefore the number of boys is. వెరీ ఈజీ క్వశ్చన్ కదండి, అలిగేషన్ అప్లై చేయొచ్చు. 100 మంది విద్యార్థులు కలిగిన ఒక తరగతి యొక్క సగటు బరువు 46, యావరేజ్ 46 అన్నారు. ఇది బాయ్స్, ఇది గర్ల్స్. బాయ్స్ యావరేజ్ 50 అన్నారు, గర్ల్స్ యావరేజ్ 40 అన్నారు. అలిగేషన్ అప్లై చేస్తే 50 - 46 4, 46 - 46, సో 3:2 రేషియోలు ఉండాలి బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే 5 పార్ట్స్ వాల్యూ ఎంత, 5 పార్ట్స్ టోటల్ 5 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, టోటల్ 100 స్టూడెంట్స్ కదా మీకు. 5 వాల్యూ 100 అయితే 3 వాల్యూ ఎంత అవ్వాలి,
ఇంటూ 20 అయింది కాబట్టి ఇంటూ 20 అంటే 60 అవ్వాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉండాలండి మీకు? 60 స్టూడెంట్స్ ఉండాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అండి, there were 46 students in a boys hostel. Due to the admission of 8 new students, the expenses of the hostel mess were increased by rupees 42 per day, while the average expenditure per head diminished by 1. What was the original expenditure of the hostel mess? ఒక బాలుర వసతి గృహంలో 46 మంది విద్యార్థులు కలరు. 8 మంది విద్యార్థులు ఎక్కువగా చేరడం వలన రోజువారీ ఖర్చు 42 పెరిగి సగటు ఖర్చు 1 తగ్గింది. వసతి గృహం యొక్క మునుపటి ఖర్చు ఎంత? ఇది మీకు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యావరేజెస్లో చాలా ఎగ్జామ్లో చాలా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా మీకు మోస్ట్లీ ఉంటుంది ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్, నాకు ఒకటి చెప్పండి, క్వశ్చన్ ఏమడినారు చెప్పండి. వసతి గృహం యొక్క మునుపటి ఖర్చు ఎంత? వాట్ వాజ్ ద ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద హాస్టల్ మెస్? అంటే ఒరిజినల్గా హాస్టల్లో ఎంతమంది ఉన్నారండి? 46 మంది ఉన్నారు. ఈ క్వశ్చన్ నేను 3 మెథడ్స్లో చెప్తా చూడండి. మెథడ్ వన్, ఇనీషియల్గా హాస్టల్లో 46 మంది ఉన్నారు కాబట్టి ఇనీషియల్గా హాస్టల్లో ఒక్కొక్కరికి X రూపీస్ ఖర్చు అవుతుందని అనుకున్నారనుకోండి, మీ ఆన్సర్ 46 × X అవ్వాలా? ఇనీషియల్ ఖర్చు అడిగినారు మీకు. సో ఇనీషియల్గా హాస్టల్లో 46 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి అప్పుడు X రూపీస్ ఖర్చు అయ్యింది అనుకున్నారనుకోండి, మీ ఆన్సర్ 46 × X అవ్వాలి. 46లో ఏముందండి మీకు? 23 × 2 × X. 23 అనేది మీకు ఒక ప్రైమ్ నెంబర్ కదండి, అంతే కదా? సో మీ ఆన్సర్ 23 × 2x అంటే మీ ఆన్సర్ 23 మల్టిపుల్ అవ్వాలని అర్థమైందా? మీ ఆన్సర్ 23 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్లో 23 మల్టిపుల్ ఏదుందో చెక్ చేయండి ఒకసారి. ఎందుకంటే మీకు 9 కానీ 11 కానీ ప్రైమ్ నెంబర్స్ కానీ ఉన్నాయనుకోండి, డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం కొంచెం ఈజీ. ఈవెన్ నెంబర్స్ ఉంటే మీకు ఆప్షన్స్ చాలా ఉంటాయి. మామూలుగా మీకు ఇలాంటిది 5 ప్రైమ్ నెంబర్ కానీ నెంబర్ ఉంటే మీకు ఆప్షన్స్ చాలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 23 అనేది మీకు ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి 23 మల్టిపుల్ ఏదో చెక్ చేయండి. చూడండి, 23 × 10 అంటే ఎంత అండి? 230. 20 అంటే 23 × 20 అంటే 460. మీకు ఆన్సర్ 460 కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయా? 23 × 4 అంటే 82 కదండి. 23 × 2 అంటే 46, తర్వాత 23 × 4 అంటే 82 కదా. 23 × 3 అంటే 69, తర్వాత 82. సో మీరు 460కి 82 యాడ్ చేస్తే ఎంత అండి? 460కి 82 యాడ్ చేస్తే ఎంత? 542నే కదా. సారీ, 23 × 4 అంటే 92 కదా మీకు. 23 × 4 అంటే 92. సో 23 × 24 చేస్తే మీకు 552 వస్తుంది. కావాలంటే చూడండి, 23 × 23 చేసినారు అనుకోండి, లేదా ఇలా అయినా చేయొచ్చు, లేదా 23 స్క్వేర్ వాల్యూ ఎంత మీకు? 529. 529కి ఇంకొక 23 యాడ్ చేయండి. 529కి 20 యాడ్ చేస్తే 39, 49, 3 యాడ్ చేస్తే 552. సో మీ ఆన్సర్ ఇక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉందా? సో మీ ఆన్సర్ 23 మల్టిపుల్ కావాలి ఫస్ట్. ఇవి ఏవి మీకు 23 మల్టిపుల్ కావు చూడండి, ఎందుకంటే 23 × 23 చేస్తేనే 529. 529 కన్నా 3నే ఎక్కువ ఉంది. మీకు డివిజిబుల్ అవ్వాలంటే ఇంకొక 23 ఎక్స్ట్రా ఉండాలి కదా. 552 23 మల్టిపుల్ 542 562 కాదు. ఏదైనా నెంబర్ మీకు 23 మల్టిపుల్ అవ్వాలంటే ఒక నెంబర్ నుండి దానికి మళ్ళీ 23 గ్యాప్ ఉండాలి కదా మీకు. సో ఇవి ఏవి ఆన్సర్ కాదు చూడండి. ఇది మెథడ్ 1 మీకు. మెథడ్ 2 బేసిక్ మెథడ్ అండి. ఇది మీకు బేసిక్ మెథడ్. ఎగ్జామ్లో ఇంకా ఇది అంటే ఫాలో అవుతారా లేదా అనేది మీ ఇంట్రెస్ట్ అండి. అంటే మీరు మామూలుగా ఏది రాకపోతే ఇలాగే ఫాలో అయిపోతారు. మీకు ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారంటే 46 మంది ఉన్నారా? ఒక్కొక్కళ్ళకి X రూపీస్ ఖర్చు వచ్చింది అనుకోండి, ఇంతకుముందు 46x ఖర్చు అయ్యేది, అంతే కదా. 46 ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి X రూపీస్ ఖర్చు అయ్యేది. ఇంతకుముందు టోటల్ ఇది ఎంత అండి? ఇది యావరేజ్ ఎక్స్పెండిచర్, ఇది మీకు టోటల్ ఎక్స్పెండిచర్, ఇది నెంబర్ ఆఫ్, అంతే కదా, టోటల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇప్పుడు 8 పెరిగినారు. 46కి 8 పెరిగితే ఎంత? 54. యావరేజ్ ఎక్స్పెండిచర్ ఏమో ఒకటి తగ్గిందంట, అంతే కదా. ఇంతకుముందు X ఖర్చు అయితే ఇప్పుడు కూడా X-1 ఖర్చు అయింది కదా. సో ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలండి? 54 × X-1 అవ్వాలా? రైట్. ఇంతకుముందు టోటల్ ఎక్స్పెండిచర్ ఏది, ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఏది? ఈ రెండింటికి డిఫరెన్స్. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ పెరిగిందంట? 42 పెరిగింది. అంటే 54 × X-1 - 46x చేస్తే 42 రూపాయలు వస్తుంది. సాల్వ్ చేస్తే మీకు X వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్ చేయాలంటే మీరు ఇదంతా అట్లీస్ట్ రాసుకోవాలి కదండి పేపర్ మీద. 46x 46x 54 X-1 54 × X-1 ఇవన్నీ మీరు రాసుకోవాలి కదా. ఇక్కడ కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. రైట్.
మెథడ్ 3 చూద్దాం చూడండి. దీని నుండి చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది, 46 ఇంటూ ఎక్స్ చేస్తే మీ ఆన్సర్ వస్తుందండి. మెథడ్ 3 చూడండి. మెథడ్ 3 మీకు ఓవరాల్ అండి. మెథడ్ 3 ఎట్లా అంటే మీరు కొంచెం టైం పెట్టి ఇప్పుడు నేను చెప్పేది వింటే, జాగ్రత్త వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 46 మంది ఉన్నారు కదండి. 46 మంది ఇనీషియల్గా ఒక ఎక్స్ రూపీస్ ఖర్చు చేస్తున్నారని అనుకున్నారనుకోండి. సో ఈ క్వశ్చన్ని నేను కొంచెం వేరేలాగా చెప్తా చూడండి. ఒక రూమ్లో 46 మంది ఉన్నారు. వాళ్ళు ఖర్చు చేస్తున్నారు, మెస్ కోసం ఖర్చు చేస్తున్నారు అనుకునే బదులు మెస్ ఖర్చు కోసం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని అనుకోవచ్చు కదా. ఖర్చు చేస్తున్నారన్నా మెస్ ఖర్చు కోసం వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయన్నా సరిపోతుంది కదా. సో వాళ్ళ దగ్గర 46 మంది దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయంట అండి. ఓకే, ఈ 46 మంది ఒక రూమ్లో ఉంటే వీళ్ళకి 8 మంది ఎక్స్ట్రా వస్తున్నారు. 8 మంది ఎక్స్ట్రా రావడం వల్ల మెస్ ఖర్చు ఎంత పెరిగిందండి? 42 రూపాయలు పెరిగిందా? అంటే ఇంతకుముందు 46 మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర కనుక యావరేజ్గా ఎక్స్ రూపీస్ ఉంటే టోటల్ 46 ఇంటూ ఎక్స్ రూపీస్ ఉండాలి. ఇప్పుడు కొత్తగా రూమ్లోకి ఎంత వస్తున్నాయండి? అంటే 42 రూపాయలు వస్తుందా? అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు రూమ్లో ఎంత పెరిగింది అన్నట్టు? మెస్ బిల్ ఇంతకుముందు కానీ ఇప్పుడు జస్ట్ 42 రూపీస్ పెరిగింది అంతేనా? అంటే రూమ్లో ఇంతకుముందు 46 ఇంటూ ఎక్స్ రూపీస్ కనుక ఉంటే ఇప్పుడు ఒక 42 రూపీస్ పెరిగింది. ఈ 42 రూపీస్ ఎవరు తీసుకొచ్చినారో చెప్పండి నాకు. 42 రూపీస్ కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకొచ్చినారు 8 మంది. ఓకే, 42 రూపాయలు ఇప్పుడు రూమ్లో కొత్తగా వచ్చినాయి. రూమ్లో 46 మెంబర్స్ దగ్గర ఎక్స్ రూపీస్ ఉంటే ఇప్పుడు ఆ రూమ్లోకి 8 మెంబర్స్ కలిపి 42 రూపాయలు తీసుకొస్తే యావరేజ్ ఏమైందంటే చెప్పండి. యావరేజ్ ఒకటి తగ్గిందని చెప్పినారు కదా. ఈ క్వశ్చన్ మీరు సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు అండి. ఒక రూమ్లో 46 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి. ఆ రూమ్లోకి ఇంకొక 8 మంది, అందరు కలిపి 8 మంది కలిపి 42 రూపాయలు తీసుకొస్తే యావరేజ్ అనేది ఒకటి తగ్గిందని అర్థం చేసుకోవచ్చు మీరు ఇదే క్వశ్చన్ని. యావరేజ్ ఒకటి తగ్గిందంటే మీనింగ్ ఏందండి? యావరేజ్ తగ్గడం పెరగడం అంటే ఇంటర్నల్గా అడ్జస్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గర. ఇంతకుముందు 46 మంది ఉన్నారా? 46 మంది దగ్గర నుండి ఇంతకుముందు 46 ఉంటే ఇప్పుడు ఎంత? ఈ కొత్తగా వచ్చిన 8 మంది 42 రూపాయలు తీసుకొచ్చినారు కదా మీకు, రైట్. ఇప్పుడు యావరేజ్ ఒకటి తగ్గిందంటే 46 మంది దగ్గర నుండి కూడా ఒక్కొక్క రూపాయి తగ్గింది కదా. 46 మంది నుండి తగ్గిన ఒక్కొక్క రూపాయి ఎవరికి వెళ్తుందండి? ఈ కొత్తగా వచ్చిన 8 మంది దగ్గరికి వెళ్తుంది. అంటే కొత్తగా వచ్చిన 8 మెంబర్స్కి 46 మెంబర్స్ ఒక్కొక్క రూపాయి ఇస్తారు. ఒక్కొక్క రూపాయి ఇస్తే 42 కొత్తగా వచ్చిన 8 మెంబర్స్ దగ్గర ఉన్నాయి, వీళ్ళకి లోపల ఉన్న 46 మంది ఇస్తున్నారు. ఇప్పుడు 42 ఉంటే 46 ఎంత? ఇప్పుడు కొత్తగా వచ్చిన 8 మంది దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయా? 42 + 46 / 8 ఇప్పుడు ఎంత అవుతుంది? 88/8 అవుతుంది. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన రూమ్లో కొత్తగా వచ్చిన 8 మెంబర్స్ దగ్గర ఇంత డబ్బులు, అంటే కొత్తగా వచ్చిన మెంబర్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉన్నాయండి? 11 ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ కనుక మీరు 11 అనుకుంటే ఇంతకుముందు యావరేజ్ దీనికన్నా ఒకటి ఎక్కువ కదా, ఎందుకంటే యావరేజ్ అనేది ఇంతకుముందు కన్నా ఒకటి తగ్గింది అని అన్నారు మీకు. సో ఇంతకుముందు యావరేజ్ మీకు ఎంత అవ్వాలి? ఇంతకుముందు యావరేజ్ మీకు 12 అవ్వాలి. ఇంతకుముందు యావరేజ్ 12, ఇంతకుముందు 46 మంది ఉన్నారు. సో 406, 12 × 46, 12 × 6 ఎంత? 72, 12 48 + 7 అంటే 552. ఇలా అయినా మీరు చేయొచ్చండి. ఇదేమో మీకు 23 మల్టిపుల్ ఉండాలని మీ ఆన్సర్ అర్థమైంది. ఇది మీకు ప్రతిసారి పాసిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే మీకు ప్రైమ్ నెంబర్ కానీ ఇటువంటి నెంబర్స్ ఉండకపోవచ్చు. ఇది మీరు ఎటువంటి డేటా ఇచ్చినా క్వశ్చన్ చేయొచ్చు. ఇది కూడా మెథడ్ అంతే. ఈ క్వశ్చన్ని మీరు వేరేలాగా అర్థం చేసుకుంటే ఈజీ. రూమ్లకు కొత్తగా వచ్చే 8 మంది 42 రూపాయలు తీసుకొని వస్తున్నారు. ఓకే, ఇంతకుముందు ఉన్న వాళ్ళ దగ్గర ఒకటి తగ్గిందంట యావరేజ్గా, అంటే మిగతా 46 మంది ఒక్కొక్క రూపాయి వీళ్ళకి ఇచ్చేస్తే ఈ 8 మంది దగ్గర 42 ఉంటూ వాళ్ళు ఇచ్చిన 46 రూపాయలు ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి? టోటల్ 88. 88/8 చేస్తే ఎంత? ఒక్కొక్క దగ్గర 11 ఉన్నట్టు. ఇప్పుడు 11 అనేది ప్రజెంట్ యావరేజ్. ప్రజెంట్ యావరేజ్ ప్రీవియస్ యావరేజ్ కన్నా ఒకటి తక్కువ కాబట్టి ఇంతకుముందు 12 ఉండాలి. సో 12 × 46 అంటే 552. ఇది మీకు మెథడ్ 3 అనేది బెస్ట్ మెథడ్ అండి, కానీ దీనికి మీకు ప్రాక్టీస్ కావాలి, రైట్. Question number 13. A man can row 30 km upstream and 44 km downstream in 10 hours. Also, he can row 40 km upstream and 55 km downstream in 13 hours. Find the speed of the man in still water. ఒక వ్యక్తి 30 కిలోమీటర్ల ఎదురుగా మరియు 44 కిలోమీటర్ల వాలుగా వెళ్ళడానికి 10 గంటల సమయం, అలాగే 40 కిలోమీటర్ల ఎదురుగా మరియు 55 కిలోమీటర్ల వాలులో వెళ్ళడానికి 13 గంటల సమయం పడుతుంది. నిశ్చల నీటిలో మనిషి వేగం ఎంత? డేటా రాసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. 30 కిలోమీటర్స్ అప్స్ట్రీమ్, 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి టైం ఎంత పడుతుందంటే 10 అవర్స్. సో అప్స్ట్రీమ్లో స్పీడ్ ఎలా అవుతుందండి?
బోట్ స్ట్రీమ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైము, ఇది బి ప్లస్ ఎస్ అవుతుంది. సో ఈ టైం ప్లస్ ఈ టైం కలిపితే మీకు ఎంత అవుతుందో 10 hours అవుతుందంట. 40 kilometers అప్ స్ట్రీమ్, 55 kilometers డౌన్ స్ట్రీమ్, ఇది బి మైనస్ ఎస్ ప్లస్ బి ప్లస్ ఎస్ ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ టైం 13. ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు మీరు ఆప్షన్స్ నుండి గెస్ట్, అంటే ఆప్షన్స్ అంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ని మీరు గెస్ట్ చేయాలండి. ఇక్కడ 44 ఉంది, 55 ఉందంటే కింద 11 మల్టిపుల్ ఉంటే బెటర్ కదండి. 11 మల్టిపుల్ లేదు, 11 మల్టిపుల్ లేకపోతే ఏమవుతుంది, మీకు ఆన్సర్ ఇక్కడ మీకు పాయింట్లలో వస్తుంది. సో ఇక్కడ కనుక నేను 11 తీసుకున్నాను అనుకోండి, ఇది 4 అవుతుంది కదా, 11 తీసుకుంటే 4 అవుతుంది. 10లో 4 ఇక్కడ ఉందంటే ఇక్కడ 6 అవ్వాలా, ఇక్కడ 6 అవ్వాలంటే బి మైనస్ ఇది 5, ఇది ఎంత అవ్వాలి, 5 అవ్వాలి. చూడండి బి మైనస్ ఎస్ కనుక 5 అయింది అనుకోండి, ఇది ఎంత అవుతుంది, 40/5 అంటే ఇది 8 అవుతుంది. ఇక్కడ మీరు 11 తీసుకున్నారు కదా బి ప్లస్ ఎస్, 11 అంటే ఇది 5 అవుతుంది. చెక్ చేస్తున్నాండి, 8 + 5 13 అయిపోయింది, 6 + 4 10 అయింది. అంటే సింపుల్గా మీకు బి మైనస్ ఎస్ 5, బి ప్లస్ ఎస్ 11 అని అర్థమైందా. మీకు ఏమన్నారు, నిశ్చల నీటిలో మనిషి వేగం, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్, అంటే బోట్ స్పీడ్ అడిగినారండి. 2b = 16, b = 8. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 14. A man borrows 2000 rupees at 10% compound interest. At the end of every year he pays ₹1000 back. How much amount should he pay at the end of third year to clear all his debt? ఒక వ్యక్తి 10% చక్రవడ్డీ చొప్పున 2000 రూపాయలను అప్పులుగా తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం చివరిలో అతడు 1000 తిరిగి ఇచ్చిన అతడు 3వ సంవత్సరం చివరిలో ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఓన్లీ క్యాలిక్యులేషన్కి వచ్చానండి, మీకు ఏం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ మీరు ఈరోజు తీసుకున్నారనుకోండి, 10% ఇంట్రెస్ట్ అంటే 1 year తర్వాత ఎంత కట్టాలండి, మీరు 2200 కట్టాలి, అంతేనా. ఇది ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో వన్ ఇయర్ ఎండింగ్లో ఎంత కట్టాలి, అయితే మీరు 1000 రూపాయలు కడుతున్నారు. ఇంకెంత, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్కి మీ అప్పు ఎంత ఉంటుంది, 1200 అప్పు ఉంటుంది. 1200కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 10% అంటే 120 అవుతుంది. అంటే 1320 అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి, అంటే సెకండ్ ఇయర్ ఎండింగ్కి. ఇది సెకండ్ ఇయర్ ఎండింగ్కి మీరు ఎంత కడుతున్నారు, సరే 1000 కడుతున్నారు, అంతేనా. 1000 కడితే థర్డ్ ఇయర్ స్టార్టింగ్కి మీ అప్పు ఎంత ఉంటుంది, ఇది 320 అప్పు ఉంటుంది, అంతేనా. 320కి మళ్ళీ 10% యాడ్ చేయాలి కదా ఇంట్రెస్ట్, సో 32 యాడ్ చేయండి. సో 352 రూపీస్ కడితే మైనస్ 352 కడితే లాస్ట్కి మీరు 0 అయిపోతుంది. అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లో మీరు ఎంత కట్టాలి, 352. ఆప్షన్ బి. A sum of ₹3903 is divided between P and Q such that the share of P at the end of 8 years is equal to the share of Q after 10 years. Find the share of P if rate of interest is 4% compounded annually. 3903ని P మరియు Qల మధ్య 8 సంవత్సరాల తర్వాత P యొక్క వాటా, 10 సంవత్సరాల తర్వాత Q యొక్క వాటా సమానం అయ్యే విధంగా విభజించారు. వడ్డీ రేటు 4% చక్రవడ్డీ అయితే P వాటా ఎంత. రైట్, మీ దగ్గర పీకి ఇచ్చిన అమౌంట్ పీ, క్యూకి ఇచ్చిన అమౌంట్ కనుక క్యూ అనుకున్నారనుకోండి, మొత్తం ఎంత పంచాలండి వీళ్ళిద్దరి మధ్యలో, 3903 పంచాలి. పీకి పీ ఇచ్చినారనుకోండి, క్యూకి క్యూ ఇచ్చినారు, పీకి ఏమో పీ రూపీస్, క్యూకి ఏమో క్యూ రూపీస్ ఇచ్చినారనుకోండి, పీకి ఇచ్చిన అమౌంట్ ఏమో 8 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందో, క్యూకి ఇచ్చిన అమౌంట్ 10 సంవత్సరాల తర్వాత అంతే అవ్వాలంట, సేమ్ అవ్వాలంట. అండ్ ఇద్దరికి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. పీకి ఒక అమౌంట్ ఇస్తారు కదా, అతనికి ఇచ్చిన అమౌంట్ 4% ఇంట్రెస్ట్ దగ్గర 8 yearsకి ఎంత అవుతుందో, క్యూకి ఇచ్చిన అమౌంట్ 4% ఇంట్రెస్ట్ దగ్గర 10 yearsకి అంత అవ్వాలంట. అయితే మీరు నాకు ఒకటి చెప్పండి, ఈయనకి 8 సంవత్సరాల్లో ఎంత అమౌంట్ అవ్వాలో ఆయనకు 10 సంవత్సరాలు అంత అవుతుందంటే ఇంట్రెస్ట్ సేమ్ ఉందంటే పీకి కొంచెం మీరు ఎక్కువ ఇవ్వాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 3903 ఉంది, దీన్ని మీరు బై 2 చేసినారనుకోండి, దీన్ని బై 2 చేస్తే ఎంత అవుతుంది చెప్పండి, 1952.5 అవుతుంది, ఇంతేనా, 1952.5. పీకి ఇంతే, క్యూకి ఇంతే, ఇద్దరికి కనుక ఇంతే ఇచ్చినారనుకోండి, 8 years అయ్యేసరికి తనకి అమౌంట్ తక్కువ అవుతుంది, 10 years అంటే తనకి అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా, అంటే 2 yearsలో తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా క్యూకి. రైట్, సో పీకి క్యూ కన్నా ఎక్కువ ఇవ్వాలని అర్థమైంది కదా ఇప్పుడు మీకు. పీకి క్యూ కన్నా ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వాలంటే మీనింగ్ ఏంటండి, దీంట్లో హాఫ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇద్దరికి సమానంగా ఇస్తే 1.1952.5 రావాలి. సో
పీకి 1952.5 కన్నా ఎక్కువ ఉండాలి. సో మీ ఆన్సర్ 1952.5 కన్నా తక్కువ ఏదన్నా ఉంటే అది మీ ఆన్సర్ ఎప్పటికీ అవ్వదు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్లో మాత్రం మీకు అన్నీ ఎక్కువనే ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లలో మీకు సేమ్ క్వశ్చన్కి 1952.5 కన్నా తక్కువ ఉండే ఆప్షన్స్ చాలాసార్లు ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మెయిన్ ఎగ్జామే, మీకు ఓన్లీ ఒక 5 నిమిషాలే టైం ఉంది. ఈ క్వశ్చన్ మీ దగ్గరికి వచ్చింది, సరే 5 నిమిషాలు కాదు, ఒక 10 సెకండ్ టైం ఉంది మీకు. క్వశ్చన్ మీ కళ్ళ ముందు ఉంది, మీకు ఇది వచ్చు. ఇప్పుడు మీకు ఏం కావాలి? పీకి ఏమో 8 ఇయర్స్కి రావాల్సింది క్యూకి 10 ఇయర్స్కి వస్తుందంటే పీకి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని మీకు అర్థమైపోయింది, అంతేనా? పీకి ఎక్కువ అమౌంట్ అర్థమైంది, పీ వాటా ఎంత అని క్వశ్చన్ అడిగినారు అనుకోండి, దీన్ని బై 2 చేస్తే ఎంత వస్తుందో దానికన్నా ఎక్కువ ఆప్షన్ ఏది ఉందో మీరు ఆన్సర్ మార్క్ చేసేస్తారు. ఒకవేళ 2 ఉంటే రెండిట్లో మీరు ఏదో ఒకటి పెట్టండి, అట్లీస్ట్ మీరు గెస్ అన్న చేయగలుగుతున్నారు కదా కరెక్ట్గా. ఇలాంటి టైంలో యూజ్ అవుతాయండి మీకు ఈ షార్ట్ ట్రిక్స్ అన్నీ, రైట్? సో మీ ఆన్సర్ అయితే దీనికన్నా ఎక్కువ ఉండాలండి ఖచ్చితంగా. అన్ని ఆప్షన్లు దానికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది. ఇప్పుడు 4% ఇంట్రెస్ట్ అంటే 4% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 1/25. అంటే పీకి కనుక P రూపీస్ ఉంటే 1 ఇయర్ తర్వాత 25 ఉన్నది 1 ఇంట్రెస్ట్ వస్తుందంటే 26/25 అవుతుందా? అంటే 4% ఇంట్రెస్ట్ అంటే 104/100 రాసుకుంటే 104 అంటే 426 టైమ్స్ 425 టైమ్స్ అండి. ఇది 1 ఇయర్ తర్వాత. 8 ఇయర్స్ తర్వాత అయితే పవర్లో 8 వస్తుంది కదా. క్యూకి 1 ఇయర్ తర్వాత ఇంత వస్తుంది, 1 ఇయర్ తర్వాత ఎంత వస్తుంది, అండ్ 10 ఇయర్స్ తర్వాత అయితే బై 10 పవర్లో 10 అవుతుందా? ఇక్కడ చూడండి, ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుందా? అంటే ఇక్కడ 2 మిగులుతుంది అంతే. క్యూ ఇటు వస్తే P/Q = 26/25 హోల్ స్క్వేర్. 26 స్క్వేర్ అంటే 676, ఇది 625. ఇద్దరికి కలిపి కనుక ఈయనకి 676 వస్తే ఈయనకి 625 రావాలి. సో 6 5 ఎంత? 1 11, ఇది 0 అవుతుంది, 13 అవుతుంది. మొత్తం 1301 కనుక పంచితే పీకి 676 ఇవ్వాలి. మీరు మొత్తం పంచింది 3903, అంటే ఇంటూ 3 టైమ్స్ ఉంది కాబట్టి దీనికి కూడా ఇంటూ 3 టైమ్స్ చేయాలి. సో 3 6 18, యూనిట్ డిజిట్ అనేది మీకు 8 రావాలి. ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. ఇది మీకు మెథడ్ అండి. ఇదే క్వశ్చన్ కనుక మీరు ఎగ్జామ్లో వస్తే ఎలా చేయాలంటే 4% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 4% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/25 కదా. అంటే 1కి 25 యాడ్ చేస్తే 26/25 కదా. 26/25 రాసేసుకోండి. టైం డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 8 to 10 ఉందా? 10కి 8కి డిఫరెన్స్ ఎంత? 2 కదా. స్క్వేర్ చేసేసేయండి, అంటే 676/625. అంటే పీకి కనుక ఇంత వస్తే క్యూకి ఇంత రావాలని అర్థం చేసుకోండి. ఇవన్నీ మీరు రాసుకోవద్దు. P × 26/25 పవర్ 8 = Q × 26/25 పవర్ 10. ఇవన్నీ వద్దు ఎగ్జామ్లో. మీకు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎగ్జామ్ చేసినారు కదా, ఫ్యూచర్లో కనుక మీకు ఇంకొకసారి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే డైరెక్ట్గా 4% ఫ్రాక్షన్ అంటే 1/25, 26/25 అవుతుంది. మీకు ఇదంతా మైండ్లో ఉండాలి. సో టైం డిఫరెన్స్ 2 ఇయర్స్ ఉంది కాబట్టి స్క్వేర్ 676/625 ఇంత రాసుకుంటే సరిపోతుంది, రైట్? క్వశ్చన్ నెంబర్ 16. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అన్ ఏరోప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఇస్ 45 degrees. After 15 seconds flight, the elevation changes to 30 degrees. If the aeroplane is flying at a height of 3000 meters, the speed of the plane in meter per second is. ఒక బిందువు నుండి ఒక విమానం చేసే ఊర్ధ్వకోణం 45 డిగ్రీలు. 15 సెకండ్ల తర్వాత కోణం 30 డిగ్రీలకు మారింది. విమానం 3000 మీటర్ల ఎత్తులో విహరిస్తుంటే విమానం యొక్క వేగం ఎంత? రైట్, మీరు ఇక్కడ నుండి చూస్తున్నారు అనుకోండి, విమానం ఇక్కడెక్కడో ఉంది, అంటే ఇది మీరు బేస్ అనుకుంటే విమానం ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ విమానం ఉంది. ఎంత డిగ్రీస్ చేస్తుందంట? 45 డిగ్రీస్ చేస్తుంది. 45 డిగ్రీస్. ఓకే, కొద్దిసేపు తర్వాత విమానం అనేది ఇలా ట్రావెల్ చేస్తుందండి, సేమ్ హైట్లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి విమానం. ఇప్పుడు విమానం ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇదే ప్లేస్ నుండి కనుక విమానాన్ని చూస్తే ఇప్పుడు యాంగిల్ ఎంత చేస్తుందంటే ఇది 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందంట. విమానం అనేది సేమ్ హైట్తో ట్రావెల్ చేస్తుందండి. ఇది హైట్, విమానం ఇంతకుముందు విమానం ఇక్కడ ఉంది. ఈ హైట్ ఎంత అన్నారు మీకు? 3000 మీటర్ హైట్లో ట్రావెల్ చేస్తుంది విమానం, రైట్? అయితే స్పీడ్ చెప్పాలి. విమానం 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉందా? 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉందా? అంటే 15 సెకండ్స్లో విమానం ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేసింది. స్పీడ్ అంటే ఏంటండి? డిస్టెన్స్ బై టైం కదా. సో ఇప్పుడు 15 సెకండ్స్లో విమానం ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ డిస్టెన్స్ చెప్పగలిగితే టైం తెలుసు కాబట్టి మీరు స్పీడ్ చెప్పగలుగుతారు కదా, రైట్? మీకు హైట్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. మీకు ఇక్కడ మీరు చూడండి, tan 45 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఈ పార్ట్ 1 అయితే ఈ పార్ట్ 1 అవ్వాలి కదా.
ఇక్కడ మీకు 45 డిగ్రీస్ ఉంది కాబట్టి, ఇది మీకు 30 డిగ్రీస్ కాబట్టి ఈ పార్ట్ tan 30 అంటే ఇది 1 అయితే ఇది మొత్తం √3 అవ్వాలా, రైట్. ఇది 1 ఉంది, ఇది 1 ఉంది, సరిపోయింది. ఎందుకంటే రెండు హైట్స్ ఇవ్వాలి కాబట్టి రెండు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ నుండి ఇక్కడికి √3 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి 1 అయితే ఈ పార్ట్ మీకు √3 - 1 అవ్వాలా ఈ పార్ట్. సో ఇక్కడ మీకు 1 పార్ట్ వాల్యూ 3000 అని తెలుసు కదా, 1 పార్ట్ వాల్యూ 3000, 1 పార్ట్ వాల్యూ 3000 అయితే √3 - వాల్యూ ఎంత ఉందండి, 3000 ఇంటూ √3 - 1 అవుతుంది. ఇది మీకు డిస్టెన్స్ వచ్చిందా, డిస్టెన్స్ బై ఎంత, టైం 15 సెకండ్స్ కాబట్టి ఇది 15 200 టైమ్స్. సో S = 200 ఇంటూ √3 - 1 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 17. HCF and LCM of two numbers is 5 and 275 respectively, and the sum of these two numbers is 80. Find the sum of the reciprocals of these numbers. రెండు సంఖ్యల గసాబా మరియు కసాగులు 5 మరియు 275. ఆ రెండు సంఖ్యల మొత్తం 80. ఆ రెండు సంఖ్యల విలోమాల మొత్తం ఎంత? 2 నంబర్స్ యొక్క HCF ఎంత అన్నారండి, 5 అన్నారా. అంటే ఒక నంబర్ నేను కనుక 5x అనుకుంటే ఇంకొక నంబర్ 5 ఇవ్వాలి, ఇక్కడ XY O' అవ్వాలి. ఈ కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, O'. 2 నంబర్స్కి HCF 5 అన్నారంటే ఆ నంబర్ 5 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి. అంటే 5x 5y అవ్వాలి. x, yలలో కామన్ ఉండొద్దు. ఎందుకంటే కామన్ కనుక ఉంటే అప్పుడు మీకు HCF 5 అవ్వదు, 5కి ఇంకా ఎక్కువ అవుతుంది, సంథింగ్ అవుతుంది, అంతే కదా. 2 నంబర్స్ 5x 5y అనుకుంటే LCM ఎంత అన్నారండి, 275. ఈ రెండింటికి LCM ఎంత, 5xy వాల్యూ 275. అప్పుడు xy వాల్యూ ఎంత అవుతుందండి, 555 టర్మ్స్ అవుతుంది. మీకు xy కోపరెమ్స్ కావాలి కాబట్టి ఇది 5 × 11గా రాసుకోవచ్చా, అంటే x వాల్యూ కనుక 5 అయితే y వాల్యూ 11 అవ్వాలి దాని మీనింగ్. ఇప్పుడు మీకు ఏమడినారు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ దిస్ నంబర్స్, అంటే 1/5x అండ్ 1/5yకి సమ్ అడిగినారు. సో డినామినేటర్లో 5xy వస్తే న్యూమరేటర్లో x + y వస్తుంది, అంతేనా. 1 ఇక్కడ y వస్తుంది, ఇక్కడ x వస్తుంది, 5xy కామన్ వస్తుంది. x + y వాల్యూ ఎంత అండి, 11 ఒకటి 5 ఒకటి అయితే 16. 5xy వాల్యూ ఎంత మీకు 275. సో 16/275 ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. 4 bells commence tolling together and toll at an interval of 3, 9, 12 and 15 seconds respectively. In 16 minutes, how many times they will toll together? 4 గంటలు ఒకేసారి మోగి మరల ప్రతి 3, 9, 12, 15 సెకండ్లకు ఒకసారి మోగును. అవి 60 నిమిషాల సమయంలో ఎన్నిసార్లు మోగును? ఇది LCM కాన్సెప్ట్ అండి మీకు సింపుల్గా. 3 మినిట్స్కి ఒకసారి, 9 మినిట్స్కి ఒకసారి, 12 సెకండ్స్ 15 సెకండ్స్కి ఒకసారి మోగుతున్నాయంటే అవి కలిసి ఎప్పుడు మోగుతాయంటే నెక్స్ట్ టైము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0th మినిట్ అనుకోండి, 0th మినిట్ అనుకోండి, ఇప్పుడు మోగినాయి అనుకోండి, తర్వాత అవి ఎప్పుడు మోగుతాయండి, LCM ఆఫ్ దీస్ టైమ్స్ అంటే 3, 9, 12, 15. LCM తీసుకున్నప్పుడు ఫస్ట్ మీరు 15 తీసుకుంటారండి, 15. 12 ఉందా, 15లో మీకు 3 ఉంది కానీ 4 లేదు కదా, 3 × 4 కదా. 15లో 3 ఉంది కానీ 4 లేదు కాబట్టి × 4, 15 × 4 ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ 9 ఉంది, 15లో మీకు ఒక 3 ఉంది కానీ ఇక్కడ 3² ఉంది కదా, ఇంకో 3 లేదు కదా, అది ఇక్కడ మల్టిప్లై చేయాలి. 3 ఇక్కడ ఉంది కదా, 15 × 60 × 3 180. LCM ఎంత వచ్చిందండి, 180 సెకండ్స్. 180 సెకండ్స్ అంటే 3 మినిట్స్ తర్వాత మోగుతుంది, అంటే 0th మినిట్కి మోగితే మళ్ళీ 3 మినిట్స్కి, మళ్ళీ నెక్స్ట్ 3 మినిట్స్కి, ఇంతేనా. ఇలా 60 మినిట్స్ వచ్చేసరికి ఇలాంటివి ఎన్నిసార్లు ఉంటాయండి, 60 మినిట్స్లో /3 చేస్తే మీకు 20 వస్తుందా, 60/3 చేస్తే 20 మినిట్స్ వస్తాయి. ఓకే, సో 20 టైమ్స్. ప్లస్ మీకు స్టార్టింగ్లో ఒకసారి మోగుతుంది కానీ 0th టైం, ఇది ఒకటి కలుపుకుంటే మీకు మొత్తం 21 టైమ్స్ అవుతుంది. ఆప్షన్ బి. ఈజీ క్వశ్చన్స్ అండి ఇవి. The curved surface area of a cylindrical pillar is 264 meters square and its volume is 924 meter cube. Find the ratio of its diameter to height. సిలిండర్ యొక్క ప్రక్కతల వైశాల్యం 264 మీటర్లు స్క్వేర్. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πRh కదా, 2πr ఇది. అండ్ వాల్యూమ్ ఎంత అన్నారండి, πr²h. వాల్యూమ్ 924. మీకు కనుక్కోమన్నది డయామీటర్కి హైట్కి రేషియో కనుక్కోమన్నారు, ఇంతేనా. సో ఫస్ట్ ఈ రెండింటి రేషియో తీసుకోండి, π క్యాన్సల్, హెచ్ క్యాన్సల్, r
ఒక్క ఆర్తో క్యాన్సిల్, అంతే కదా. 2 1 3 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 8 టైమ్స్ వస్తుందో చూడండి ఒకసారి. 800 అంటే 8 అవుతుంది. 8 ముళ్ళ 7 తీసుకోండి, 7 2 14, 7 టైమ్స్ చూడండి 700, 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి మీరు చేస్తే. 7 2 14, 7 3 21, 1 క్యారీ అంటే 22 అవుతుంది. 7లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. R వాల్యూ 7 వచ్చింది. R వాల్యూ 7 వచ్చిందంటే మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నారండి? 264 కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, ఈక్వల్ టు 264 కదా. రేడియస్ కనుక 7 ఉంటే పెరిమీటర్ ఎంత అవ్వాలండి? 44 అవ్వాలి, ఇంటూ హైట్ ఈక్వల్ టు 64 అవ్వాలి. 264 ఎనీ టైమ్స్ చూడండి హైట్ 6 టైమ్స్ సరిపోతుంది కదా. సో H ఈక్వల్ టు 6 వచ్చింది. సో మీకు అడిగింది డయామీటర్, రేడియస్ 7 అయితే డయామీటర్ 14, 6, 2 3 టైమ్స్ 2 7 టైమ్స్. సో 7:3 మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. Question number 20. In 2 alloys, copper and zinc are in the ratio 1:3 and 4:1 respectively. 20 kg of first alloy and 35 kg of second alloy and some quantity of pure zinc is melted together. The final alloy has copper and zinc in the ratio 5:4. Find the amount of pure zinc melted. రెండు మిశ్రమాలలో కాపర్ మరియు జింక్ల నిష్పత్తి 1:3 మరియు 4:1. 20 కేజీల మొదటి మిశ్రమం మరియు 35 కేజీల రెండవ మిశ్రమం మరియు కొంత స్వచ్ఛమైన జింక్ కలిపి మిశ్రమంగా ఏర్పరిచిన అందులో నిష్పత్తి 5:4. స్వచ్ఛమైన జింక్ పరిమాణం ఎంత? ఓకే, అందులో ఇక్కడ మీకు కాపర్ మరియు జింక్ అని రాసుకోండి. అందులో కాపర్ మరియు జింక్ నిష్పత్తి 5:4. స్వచ్ఛమైన జింక్ పరిమాణం ఎంత? రైట్, ఇక్కడ కలిపిన స్వచ్ఛమైన జింక్ పరిమాణం ఎంత? ఇప్పుడు క్వశ్చన్ కరెక్ట్ ఉందండి. మీ దగ్గర 2 అలైస్ ఉన్నాయండి. ఫస్ట్ దాంట్లో ఎంత కేజీస్ ఉందండి? ఫస్ట్దేమో 20 కేజీస్ ఉంది, సెకండ్దేమో 35 కేజీస్ ఉంది. దీంట్లో కాపర్కి జింక్ రేషియో ఎలా ఉందండి? ఒకటేమో 1:3 ఉంది, ఇంకోటేమో 4:1 ఉంది. సో కాపర్ జింక్ ఎలా ఉంటాయి చెప్పండి? 1:3 అంటే 4 పార్ట్స్ వాల్యూ 20 అంటే 1 పార్ట్స్ వాల్యూ 5 అవ్వాలి, 3 పార్ట్స్ వాల్యూ 15 అవ్వాలి, అంతేనా? 5 పార్ట్స్ వాల్యూ 35 అంటే 1 పార్ట్ వాల్యూ 7 అవ్వాలి. సో 7 4 28 అవ్వాలి, ఇది 7 అవ్వాలి. ఇప్పుడు దీనికి మీరు కొంచెం ప్యూర్ జింక్ యాడ్ చేస్తున్నారు. ప్యూర్ జింక్ యాడ్ చేసిన తర్వాత ఇది ఎంత అవ్వాలి? ఇది 33 అవ్వాలి, ఇది సంథింగ్ 22 ప్లస్ సంథింగ్ అవ్వాలి, 22 ప్లస్ సంథింగ్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు ఏ రేషియోలు ఉన్నాయంటే 5:4 రేషియోలు ఉన్నాయండి. అంటే ఇది 5 పార్ట్స్ ఉంటే ఇది 4 పార్ట్స్ ఉండాలి, అంతేనా? 5 పార్ట్స్ వాల్యూ 33 అంటే ఎంత అవుతుంది చెప్పండి? ఇది 6.6. 33 అంటే 6.6. ఇది ఇంటూ 6.6 అయింది కాబట్టి 4 పార్ట్స్ కూడా ఎంత అవ్వాలండి? ఇంటూ 6.6 అవ్వాలా? ఇంటూ 6.6 చేస్తే ఎంత చెప్పండి? 6 4 24, 6 4 24 అంటే 24కి 2.4 యాడ్ చేస్తే ఎంత? 24కి అంటే 26.4 అవ్వాలి. ఇప్పటివరకు మీకు 22 ఉందంటే 26.4 అవ్వాలంటే ఇది ఎంత ఉండాలండి? 4.4 ఉండాలా? అంటే మీరు యాడ్ చేసింది ఎంత? 4.4. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది నెక్స్ట్ సెషన్లో మనం పార్ట్ 2 డిస్కస్ చేద్దామండి. పార్ట్ 2లో మీకు నెక్స్ట్ 20 అండ్ పార్ట్ 3లో మీకు నెక్స్ట్ 15 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకే.